హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? సో ఎవరైతే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే జూలై 7th 16th వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ వీడియోలో అయితే చేస్తున్నాం, మీకు హెల్ప్ అవుతుందని. సో ఫస్ట్ అయితే నేను ఒక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. సో వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ ఇంటర్ ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే వన్స్ మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కొన్ని మీరు ఎంసెట్ అప్లై చేసినప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేయగానే మీకు ఇందులో ఉంటాయి అన్నమాట. సపోజ్ మీ నేమ్ ఆల్రెడీ మీరు ఎంసెట్లో ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, ఆధార్ నెంబర్ ఇస్తారు, అండ్ నెక్స్ట్ ఫాదర్ నెంబరు, ఏ రీజన్, ఈమెయిల్ ఐడి. సో ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఇస్తారు కదా. సో ఆ డేటా అనేది ఫ్రెంచ్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్లోకి. చూడండి, అండ్ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీస్లో మీకు ఎన్సీసీ ఉందా, స్పోర్ట్స్ ఉందా, నెక్స్ట్ మీరు ఆర్మడ్ ఫోర్సెస్ చిల్డ్రనా, సో ఎవ్రీథింగ్, అండ్ మీ స్కూల్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ ఇంటర్ ఎక్కడ చదివారు, అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఇస్తారనమాట. సో అవి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది కొన్ని అయితే వచ్చేస్తాయి. సో ఏ డీటెయిల్స్ అయితే మనం అక్కడ ఇవ్వలేదో అవి ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇన్ కేస్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అండ్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవ నుంచా, లేదంటే సచివాలయం నుంచా, లేదంటే ఇంకా ఏదైనా ఈ రెండు కాక ఇంకా ఏదైనా ఉందంటే అదర్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సచివాలయంలో చేయించుకున్నారు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉంటుంది పైన సచివాలయమా మీ సేవ అని. ఇన్ కేస్ మీరు సచివాలయంలో అయ్యి ఉంటే సో సచివాలయం చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేయండి అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ సేమ్ ఇన్కమ్ కూడా అంతే, సచివాలయం అయితే సచివాలయం, మీ సేవ అయితే మీ సేవ. అదర్ దాని రెండు కాకుండా కింద ఇంకా అదర్ అని చెప్పి టైప్ చేయండి. అదర్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీ ఇన్కమ్ అనేది బిలో 2,50,000 అయితే ఇది సెలెక్ట్ చేయండి. ఇఫ్ నాట్ అప్లికేబుల్ అంటే ఇంకా దానికన్నా ఎక్కువ అయితే నాట్ అప్లికేబుల్. సో ఇక్కడ నేనైతే బిలో 2,50,000 అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్యాస్ట్ నెంబర్, అండ్ ఇక్కడ క్యాస్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే రైట్ సైడ్లో ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కిందనే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. సో అక్కడి రెండు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ ఆఫ్ క్యాండిడేట్, ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఇన్ కేస్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయమని చెప్తుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ చేసి ఆ ఇమేజ్ని. సో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి సో పైన చేంజెస్ ఏమి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నో. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. మీ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. సో మీకు దగ్గరలో ఏదైతే కాలేజ్ ఉందో ఇందులో ఇచ్చిన కాలేజెస్లో సో ఏదైతే దగ్గర ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే సపోజ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే రిపోర్టింగ్ టైంలో మీకు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయకుండా సబ్మిట్ చేసేసిన, సో మీకు ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్ కావాలంటే దగ్గరలో ఏదైతే దగ్గరలో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మాది వైజాగ్, సో మాకు దగ్గరలో ఉన్నది విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచర్పాలెం. సో మాకైతే అది దగ్గర, సో అందుకే నేను అది సెలెక్ట్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీరు కర్నూలు అయితే కర్నూలులో మీరు ఏది దగ్గర, సో మీ ఏ కాలేజ్ దగ్గర ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మాకైతే కంచర్పాలెం దగ్గర, సో కంచర్పాలెం అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, లైక్ ఏపీ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, సో మీ యొక్క నేమ్ కానీ, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ మొబైల్ నెంబర్, సో ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేసుకొని సో ఫైనల్గా ఇక్కడ 1,200 అయితే ఫీ పే చేయాలంటే బీసీడీ కాబట్టి
1200. ఇన్ కేస్ ఓన్లీ ఎస్టీ అండ్ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 600. మిగతా ఏ క్యాస్ట్ అయినా సరే 1200. సో ఇక్కడ మాకు 1200 కాబట్టి సో పేమెంట్ లైక్ మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో ఎవ్రీథింగ్ అన్నీ మీరు పేమెంట్ అయితే చేయాలి. సో పే క్లిక్ చేసిన తర్వాత మీకు స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఫోన్పే చేయడమే అనమాట. సో అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. సో పేమెంట్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తుంది. సో అప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడితో కంప్లీట్ అయినట్టు. సో 117 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేది నేను ఫర్దర్గా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. సో వెబ్ ఆప్షన్స్ కూడా క్లియర్గా ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. అండ్ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇన్ కేస్ మీకు చేయాలనుకుంటే కింద నేను నా ఇన్స్టా ఐడి అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నేను చేస్తాను అనమాట. సో మరి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటే సో ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మరి అక్కడ కలుద్దాం. బాయ్.